మన ఇంటికి గెస్ట్ గా వచ్చి గీత ఎవరో తెలుసా అంటుందేంటమ్మా. ఉండు నేను క్లారిటీ ఇస్తాను. కుమారయ్య గారు, నేను మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఆవిడకి క్లారిటీ ఇద్దరు కానీ మీరు ఇలా రండి. రండి, రండి చెప్తాను. అది కాదమ్మా. ఏంటి ప్రియా మాట్లాడుతుంటే అలా లాక్కొచ్చేసావు? మీరేం మాట్లాడతారో తెలిసే లాక్కొచ్చాను. అయినా ఏంటి మీరెందుకు వచ్చారు ఇప్పుడు? అలా అంటావేంటమ్మా? కుమారి ఎందుకు వస్తుంది? నా కోసమే. అది తెలుసు. కనీసం వచ్చే ముందు ఆయనకి ఫోన్ అయినా చేయాలి కదా. అంటే చాట్ చేసుకుంటున్నావు. ఓ, ఈ దరిద్రం కూడా జరుగుతుందా? నువ్వు వస్తున్నానని మెసేజ్ ఇచ్చావు గానీ టైం మెన్షన్ చేయలేదు కదా. సర్ప్రైజ్ ఇద్దామని నీకు చెప్పలేదు మాణి. అసలే మా కుంపలో సర్ప్రైజ్ల మీద సర్ప్రైజులు జరుగుతున్నాయి. మీ సర్ప్రైజ్ ఇప్పుడు అవసరమా? అసలు గీత తెలిసినట్టు ఎందుకు పలకరించారు? అదేంటి ప్రియా, గీత ఎవరో తెలుసు కాబట్టే పలకరించాను. గీతెవరో మీకు తెలుసు, కానీ ఆ రేణుకి తెలీదు. అందుకే చెప్తున్నాను. తెలియకూడదని మిమ్మల్ని ఆపి పక్కకి లాక్కొచ్చాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రియా. చూడండి, గీత ఆ రేణుతో పాటు మనింటికొచ్చిన గెస్ట్ మాత్రమే. రామ్కి రేణుకి త్వరలోనే పెళ్లి చేయాలని ఆంటీ అనుకుంటున్నారు. రాముకి పెళ్ళా? మరి గీత? చెప్పాగా, రేణుతో పాటు వచ్చిన గెస్ట్ మాత్రమే, ఈ ఇంటి కోడలు కాదు. తనకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధమూ లేదు. మావయ్య, మీరైనా ఆవిడకి అర్థమయ్యేలా చెప్పండి. లేదంటే ఆంటీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. ఇప్పుడే గీతని ఇంట్లో నుంచి బయటికి గెంటేపిస్తుంది. వద్దమ్మా, అంత పుణ్యం నువ్వేం కట్టుకోక్కర్లేదు. నాకెందుకో ఇదంతా మీరాడుతున్న నాటకంలా అనిపిస్తోంది. ఆ రేణుకి నిజాలు చెప్పకుండా మీ నోళ్లు కట్టేశామని ఈవిడని పిలిపించుంటారు. అయ్యో లేదమ్మా, గీతకు నేను వస్తున్నట్టు తెలీదు. కుమార్య, నువ్వు మాట్లాడొద్దని చెప్పింది కదా. అది లేదంటే మొత్తం సీనే మారిపోతుంది. దాంతో గీత రాత మారిపోతుంది. తర్వాత మీ ఇష్టం. ఇదిగోండి కుమార్య గారు, మా మావయ్య గారు చెప్పింది విని చెప్పినట్టు మీకేం తెలియనట్టు ఉంటానంటే ఇంట్లో ఉండండి, లేదా వెంటనే వచ్చిన దాన్నే బయలుదేరండి. ఏంటి మాణిక్, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? గీతుండగా రాముకు మరో పెళ్ళేంటి? అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు నాకు విడాకులు కావాలి. ఈ కుటుంబం మానసిక వేదనకి గురైందని విశ్వసిస్తూ దాన్ని నమ్ముతూ రామ్ గీతలకి విడాకులు ఇవ్వడానికి ఈ కోర్టు నిర్ణయించింది. అది కుమార్య జరిగింది. ఇంత ఘోరమా? ఇంత దుర్మార్గమా? అసలు నాగేశ్వరి మనిషేనా? తనకి బుద్ధి లేకపోతే లేకపోయింది. ఇంతకాలం కాపురం చేసి గీత ఎలాంటిదో తెలిసి కూడా రాము ఎలా విడాకులు అడిగాడు? ఇంట్లో పెద్దవాడివయుండి ఇవన్నీ చూస్తూ నువ్వెలా ఊరుకుంటున్నావు మాణిక్? ఆ రేణుకకి వీళ్ళాడుతున్న అబద్దాల గురించి గీత ఈ ఇంటి కోడాలన్న విషయం నువ్వైనా చెప్పాలి కదా. చెప్పాలి కుమార్య, ఇప్పటికీ చెప్పాలనుంది. కాని గీత, నా భర్త నాకు మళ్లీ దక్కుతాడన్న నమ్మకం ఉంది. నిజాలు ఆ రేణుకుతో చెప్పి ఆ పిల్ల ముందు నా భర్త అత్త తలదించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని నా దగ్గర మాట తీసుకుంది. అందరూ ఉండి ఎవరూ లేనట్టు, తనింట్లో తాను ఎవరూ లేనట్టుగా, ఎవరికి ఏం కాని దానిలాగా ఓ అనాథలాగా బ్రతుకుతుందన్నమాట. ఈ పరిస్థితుల్లో తన్నలా చూస్తూ మీరు కామ్గా ఉండగలరేమో కాని నేను చూస్తూ ఊరుకోలేను మాణిక్. నిజం చెప్పేస్తే చూస్తున్నావు కదా, గీతని ఇంట్లో ఉండనెవరో అని చెప్తున్నారు. నేనే మాట్లాడినప్పుడు నువ్వెలా మాట్లాడతావు చెప్పు? అవునా? మీరంటే ఈ ఇంటి మనుషులు, నేనెవరు? పరాయిదాన్ని. అలా అని కాదు కుమార్య. మీరే మాట్లాడినప్పుడు నాకు మాట్లాడే అర్హత ఎక్కడుంటుంది?
చాలా రోజుల తర్వాత 2 రోజులు సెలవు దొరికింది. మీ అందరితో కలిసి సరదాగా గడుపుదామని వచ్చాను. నేను వెళ్తున్నాను మాణిక్. కుమార్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకెందుకులే మాణిక్. కుమార్యా, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోనే. పరిస్థితులను కల్పించిన భగవంతుడే గీత చెప్పినట్టు వాటికి పరిష్కారం కూడా చూపిస్తాడు. అసలే నేను ఇప్పుడు ఫుల్ స్ట్రెస్ లో ఉన్నాను. ఇప్పుడు నా రిలాక్సేషన్ నువ్వే. ఒక్క రోజైనా ఉండెళ్లాల్సిందే. లేదు మాణిక్. లేదంటే నేను అలుగుతాను. ఇంకెప్పుడు చాటింగ్ కూడా చేయను. మాణిక్, కుమార్యా, కుమార్యా రా. ఆ రేణు ఆస్తులు చెక్ చేసుకొని వస్తానని ఆంటీ ఏం చెక్క బయటికి పోయింది. ఇంట్లో అందరినీ కవర్ చేయలేక నాకు హెడేక్ వస్తుంది. రామ్ని రేణుని ఇంట్లోంచి బయటికి పంపిస్తే ఎలాగోలాగా వాళ్లే దగ్గరవుతారు. ఇక్కడ పడే టెన్షన్ అయినా తప్పుతుంది. ప్రియగారు, ఒక్క నిమిషం. అబ్బా, ఇది మళ్ళీ తగులుకుంది. ప్రియగారు, ఇందాక కుమారి గారు. రేణు ప్లీజ్, నాకు చాలా హెడేక్ గా ఉంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రియా, ఏ గుండమ్మా, నీకు ఈ గదిలో ఏం పని? నాన్న కంప్యూటర్ నేర్పిస్తున్నాడు పిన్ని. ఇప్పుడు నువ్వు కంప్యూటర్ నేర్చుకుని కలెక్టర్ అయిపోవాలి. మరి ఆయన నిన్ను రామ్ దగ్గరికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? వెళ్ళు. ఏంటి ప్రియా, ఎక్కడికి వెళ్ళాలి? ఇంటి బయట కూర్చోవాలా? లేదు రామ్, నీ నెత్తినెక్కించుకో లేదా మా నెత్తినెక్కించు. మీ ఇద్దరిని ఆ రేణు చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? మీ అమ్మ ఏమనుకుంటుందో నీకు తెలీదా? రేణుకి నీ గురించి ఏం చెప్పిందో నీకు తెలీదా? ఆంటీ బాధ్యతలు నా నెత్తిన పెట్టి వెళ్లిపోయింది. ఇక్కడ చూస్తే నువ్వేమో నా కూతురు అంటూ దాన్ని అంటు పెట్టుకుని ఉంటున్నావు. మొన్నేమో ఆ ఊరి పెద్దొచ్చి గీతని చూసి నమస్కారం ప్రెసిడెంట్ గారు అన్నారు. ఇవాళ ఆ కుమార్య వచ్చి హాయ్ గీత అని పలకరింపులు. ఆ రేణు ముందు కవర్ చేయలేక నా తల ప్రాణం తోకకొస్తుంది తెలుసా నీకు? బయటికెళ్లిపోయిన ఆంటీ బాగుంది, నువ్విక్కడ రిలాక్స్డ్ గా ఉన్నావు. మధ్యలో మేనేజ్ చేయలేక నేను చేస్తున్నాను. నా కోసం ఎవరు ఎలాంటి కవరింగ్లు చేయక్కర్లేదు, ఎలాంటి మేనేజ్మెంట్లు చేయనవసరం లేదు. గుండమ్మ నా కూతురు, నాతోనే ఉంటుంది. ఆహా, అయితే ఇప్పుడే విషయం ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను. అయినా ఆవిడతో ఎందుకు? గుండమ్మని తీసుకుని రేణు దగ్గరికి నువ్వే వెళ్లి గుండమ్మ నా కూతురు, గీత నా భార్య అని చెప్పే గొడవ వదిలిపోతుంది. దాంతో ఆంటీ ముందు నేను తలదించుకుంటాను, అందరి ముందు ఆంటీ తలదించుకుంటుంది. ప్రియా, మరి కాదా? ఆంటీ నీకు కన్న తల్లి, మరి నాకు కేవలం ఓ చిన్న రిలేషన్. చిన్న రిలేషన్కే నేనింత వాల్యూ ఇస్తున్నాను. కన్న తల్లి విషయంలో నువ్వు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటున్నావో, ఇలా ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరేమనుకున్నా సరే నేను నాన్నతోనే ఉంటాను. నేను నాన్నని నాన్న అని పిలవకుండా నా ఇంట్లో నేనే ఓ అడ్రస్ లేని దానిలా ఉండటం నా వల్ల కాదు. అడ్రస్ లేని దానిలాగా ఎవరుండమన్నారే నిన్ను? మీ నాన్న వెళ్లి చెప్పకపోతే ఆ రేణు దగ్గరికి నువ్వే వెళ్లి చెప్పు. నీ ఐడి మొత్తం చెప్పు. ఈ విషయం తెలియగానే చీ కొట్టి రేణు ఇంట్లోంచి వెళ్లిపోతుంది. ఇంటికొచ్చాక జరిగిన విషయం తెలిసి అవమానంతో ఆంటీ ఏ నూతిలోనూ దూకుతుంది. ప్రియా, నువ్వు అరిచినా ఏం చేసినా రేణుకి నిజం తెలిస్తే జరిగేది మాత్రం అదే రామ్. ఇప్పుడు నేనేం చేయాలి? చేయడానికేముంది?
ఆంటీ రేణుకి ఏం చెప్పింది? నువ్వు అలాగే ఉండు. ముఖ్యంగా ఈ గుండమ్మకి దూరంగా ఉండు. అసలే ఈ గుండమ్మ ఎవరి కూతురా అని ఆ రేణు ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఏదో కవర్ చేస్తున్నావు. నీతో పాటు దీన్ని ఇలా చూస్తే ఇంకెవ్వరూ కవర్ చేయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఆ రేణుని తీసుకుని బయటికి వెళ్ళు. ఏంటి? రేణుని తీసుకుని నేను బయటికి వెళ్ళాలా? ఆ రేణు ఇంట్లోనే ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి స్లిప్ అవుతూనే ఉంటారు. అదే నువ్వు తనని బయటికి తీసుకువెళ్తే తన మైండ్ సెట్ ఈ విషయం నుండి నీ వైపు టర్న్ అవుతుంది. తను ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అంటే తనని బయటికి తీసుకెళ్ళవా? నీకు నీ కూతురు ఎక్కువ? మీ అమ్మ ఏమైపోయినా పర్వాలేదా? ఇంట్లో అందరం ఎంత టెన్షన్ పడుతున్నా నీకేం పట్టదా? బా ప్రియా, ఎందుకు అరుస్తావు? పడుతున్న టెన్షన్ అలాంటిది. ఏం చేయమంటావు? ఇప్పుడేంటి? ఆ రేణుని బయటికి తీసుకెళ్ళాలి, అంతే కదా? తీసుకెళ్తాను. అది ఆ మాట మీదే ఉండు. నేను రేణుని కూడా ప్రిపేర్ చేస్తాను. నానా 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 బా అదేదో ఫీల్ అయిపోతుందని నువ్వేం ఆలోచించక్కర్లేదు. ముందు ఆంటీ ఫీల్ అవ్వకుండా చూసుకో. అమ్మా 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 గుండమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? పిన్ని పిన్నా, నిన్నేమనందా? దాన్ని అది కాదు బాబాయ్, రేణుని బయటికి తీసుకెళ్ళమని నాన్నతో చెప్తుంది. అసలేమనుకుంటుంది తను? నాన్న పక్కన ఉంటే మా అమ్మ ఉండాలి, నాన్నతో పాటు మా అమ్మ వెళ్ళాలి. ఇంకెవరున్నా నేను ఒప్పుకోను. నేను రేణుకి నిజం చెప్పేస్తాను. నేనే వెళ్ళి చెప్పేస్తాను. రేణు గారు, గుండమ్మా, వద్దమ్మా, నా నన్ను మాట వినమ్మా. వదిలేయండి బాబాయ్. గుండమ్మా, ఆగు. లేదు బాబాయ్, నేను ఆపొద్దు. నా మాట విను. గుండమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? అరవడం లేదమ్మా, ఏడుస్తున్నాను. కనిపించట్లేదా? పిన్ని నాన్నతో ఆ రేణు గారిని బయటకు తీసుకెళ్లమని చెప్తుంది. దానికి నాన్న కూడా సరే అని తలాడిస్తున్నారు. వాళ్ళమ్మ బాధపడకూడదని ఆయన ఆలోచిస్తున్నాడు. మరి మా అమ్మ కోసం నేను ఆలోచించకూడదా? చెప్పు బాబాయ్. అందుకే నేనే రేణుగారితో నిజం చెప్పేస్తాను. రేణుగారు, రేణుగారు, ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఆవిడ ఎందుకు పిలుస్తున్నావు? నిజం చెప్పేస్తాను. ఆయన మా నాన్న అని, నువ్వు మా అమ్మ అని నిజం చెప్పేస్తాను. నోరు మోయ్. నువ్వు నన్ను తిట్టినా సరే ఇప్పుడు మాత్రం నేను నీ మాట విన్ను. చెప్పే తీరుతాను. రేణుగారు, రేణుగారు. గుండమ్మా, వదినా, ఏంటి నువ్వు దాని మీద చేయి చేసుకున్నావు? నిజం చెప్పడం నాకు చేత కాక మీ బాబాయ్ వాళ్ళకి చేత కాక ఎందుకు ఆగుతున్నావు? మరెందుకు ఆగుతున్నా? మాట్లాడుకో. ఇది పెద్దవాళ్ల విషయం, మేం చూసుకుంటాం. నీ పని బాగా చదువుకోవడం. ఆ పని చెయ్యి.
గుండమ్మా, నీ తల్లి నిన్ను ఒక్క దెబ్బ కొట్టిందనే నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఆ తల్లి మనసుకి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి, తను ఎంత బాధపడుతూ ఉంటుందో. కోపం నీ మీద కాదమ్మా, పరిస్థితుల మీద. ఊరుకో. చూడు, నువ్వు ఏం విన్నా ఏం చూసినా మీ అమ్మతో మాత్రం చెప్పకు. వచ్చి నాతో చెప్పు, లేదా తాతయ్యతో చెప్పు. మరి నాన్న రేణు గారిని బయటికి తీసుకెళ్ళడు. మేం ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. సరేనా? నువ్వు వెళ్ళు. పిన్ని నాన్నతో ఆ రేణు గారిని బయటకు తీసుకెళ్ళమని చెప్తుంది. దానికి నాన్న కూడా సరే అని తలాడిస్తున్నారు. నా కోపాన్ని నా బిడ్డ మీద చూపించానా? వదిరా, ఏంటొదిరా ఈ పిచ్చి పని? ఏం చేయమంటావు శివ? ఆవేశంలో నా బిడ్డని ఈ చేత్తోనే శిక్షించాను. అందుకే ఈ చేతికి నేను శిక్ష విధించుకుంటున్నాను. గుండమ్మ ఎంత అల్లరి చేసినా ఎప్పుడు దాని మీద చెయ్యొద్దని నేను ఇవాళ దాన్ని కొట్టాను ఈ చేత్తో. ఫస్ట్ టైం భయం వేస్తోంది శివ. సహనాన్ని కోల్పోతున్నాను. ఈ అసహనం నాలో పెరిగిపోతే మీ అందరినీ ఆపిన నేనే ఆ రేణుతో నిజం చెప్పేస్తానేమోనని భయం వేస్తోంది. వదిరా, నీ భయం అర్థం అవుతుంది. నీ ఆలోచన కరెక్టే, గుండమ్మ ఆవేదన కరెక్టే. ఇటు నీ పరిస్థితికి, అటు గుండమ్మ అడుగుతున్న ప్రశ్నలకి మధ్య నువ్వు ఎటూ తేల్చుకోలేక, ఎవరికీ సమాధానం చెప్పలేక నలిగిపోతున్నావు. ఆ భగవంతుడు సాయం చేస్తాడో లేదో నాకు తెలియదు వదినా, కానీ నీ బిడ్డ మాత్రం నీకు చేతనైనంత సాయం ఖచ్చితంగా చేస్తాడు. ఆ కుమారి గీతని చూడగానే పలకరించింది. అంటే గీత ఎవరో ఆవిడికి ఖచ్చితంగా తెలుసు. ఆవిడేదో చెప్పబోతుంటే ప్రియా ఆవిడ్ని పక్కకి తీసుకెళ్లిపోయింది. ఆవిడ్ని పట్టుకుంటే గీత గురించి, తన భర్త గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ఆవిడతో ఎలా మాట్లాడాలి? రేణు, ఏంటి ప్రియా? ఏంటి ఒక్కదానివే లోపలేం చేస్తున్నావు? నేను హాల్లోకొస్తే ఇబ్బంది పడుతున్నావు కదా. ఇబ్బంది ఏముంది? సరే గాని ఎంతసేపని ఇలా ఇంట్లోనే కూర్చొనుంటావు? అందుకే రామ్ని నిన్ను బయటికి తీసుకెళ్లడానికి ఒప్పించాను. సరదాగా తనతో బయటికి వెళ్లి ఊరంతా చూసిరా. ఇప్పుడా? లేదు ప్రియా, నాకు బయటికెళ్లే మూడ్ లేదు. నాకు వేరే పనుంది. పనుందా? ఏంట పని? అది మరి ఇక్కడే ఉండి వాళ్ళెవరు వీళ్ళెవరు అని ఆ గీత గురించి ఆరాలు తీయడమేగా నీ పని. అందుకనే నిన్ను బయటికి పంపించాలనుకుంటుంది. అది కాదు రేణు, నువ్వు రామ్తో అలా బయటికి వెళ్తే మీరిద్దరే ఉంటారు కాబట్టి నీకు ప్రైవసీ పెరుగుతుంది. రామ్ గురించి నువ్వు, నీ గురించి రామ్ పూర్తిగా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. నా మాట విను. రామ్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు. పద 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 పద, రా రా. రామ్ రామ్ రెడీయా? ఇదిగో రేణు కూడా రెడీ. నువ్వు బయటికి తీసుకెళ్తాననేసరికి తను చాలా ఎక్సైట్ అయిపోయింది. ఏంటి ఎలాగోలా నన్ను బయటికి పంపాలని చూస్తున్నట్లుంది.
ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఆ కుమారితో మాట్లాడి నిజాలేంటో తెలుసుకోవడం కుదరదే. ఇంకా అలా నిలబడతారేంటి? బయలుదేరండి. ప్రియా, బయటికి వెళ్ళడం ఓకే, బట్ రామ్, నువ్వు ఇంకో డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. ఈ డ్రెస్కి ఏమైంది? రామ్, తన ఈ డ్రెస్ బాగాలేదో ఉంటుంది కదా. తనతో పాటు వెళ్ళేటప్పుడు తనకి నచ్చినట్టు ఉంటే పోయేదేముంది? లేదులే ప్రియా, తనేదో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఇంకోసారి వెళ్తాం. అయ్యో, ఇప్పుడే వెళ్ళాలి. ఏంటి? అదే, రామ్ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడని చెప్తున్నాను. నువ్వు వెళ్ళు రామ్. ఓ, వెళ్ళు, వెళ్ళమంటుంటే వెళ్ళు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. నువ్వు డెసిషన్ మార్చుకోవద్దు. రామ్ వెంటనే వచ్చేస్తాడు, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి ఇవిడ తొందర? గీత గురించి నేను నిజాలు తెలుసుకోకూడదు అనుకుంటుందా? దీనివల్ల తనకేంటి ప్రాబ్లం?